నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని స్పష్టం చేశారు. తమ పొత్తు ప్రజలతో మాత్రమే ఉంటుందని తేల్చి పడేశారు. కష్టమైనా నష్టమైనా ఒంటరిగానే వెళ్తామని, ప్రజలు తమను ఆదరిస్తామనే నమ్మకం ఉందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీతో జన్ సురాజ్ పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ వచ్చిన వార్తలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అవి ఒట్టి ఊహాగానాలేనని తోసిపుచ్చారు. అధికారంలోకి రావడం అనంతరం బీహార్ను దోచుకోవడానికి అన్ని ప్రధాన పార్టీలు పోరాటం చేస్తున్నాయని, అందుకోసమే ఎగబడి పొత్తు పెట్టుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఇప్పుడు జరిగేది సీట్ల కోసం చేసే పోరాటం కాదని వ్యాఖ్యానించారు. ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చి బీహారు మరింత దోచుకోవడానికి ఇప్పటి నుంచి అన్ని ప్రధాన పార్టీలు కుమ్మక్కవుతున్నాయని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. లోక్ జనశక్తితో సహా ఏ ఒక్క పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదని అన్నారు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, వాళ్లే తమకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. తాను నిర్వహించిన పాదయాత్ర, ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలలో ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి లోక్ జనశక్తి పార్టీ అదే రామ్ విలాస్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో జన సురాజ్, ఎల్జేబీ మధ్య పొత్తు కుదురుతుందన్న ఊహాగానాలు కూడా తలెత్తాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఎల్జేపీకి 5కు 5 గెలుచుకుంది. ఇక బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లను ఆశిస్తుందా పార్టీ. అయితే బీజేపీ 25 సీట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.